టాప్కి హ్యాండ్ స్విచ్చింగ్ ఎలా చేయాలో చూస్తున్నామండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే వీడియో అండి, మనము చాలామందికి యూజ్ అయ్యే వీడియో అండి. ఇది ఏంటిది అనుకుంటున్నారా? చాలామంది పెళ్ళైన వారు కానీ పెళ్ళి కాని వారు కానీ చాలామంది రెడీమేడ్ టాప్స్ని అయితే యూజ్ చేస్తున్నారు కదండి. ఈ రెడీమేడ్ టాప్స్కి ఇలా హ్యాండ్స్ అయితే రావండి. మనం హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి మనము టైలర్ కాడికి అయితే వెళ్ళవలసి వస్తుంది. అలా టైలర్ దగ్గరికి వెళ్ళకుండా మీ ఇంట్లో మిషన్ ఉంటే మీరే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్లిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలా అయితే మీ టాప్స్కు మీరే హ్యాండ్ స్టిచ్చింగ్ కటింగ్ చేసుకోగలుగుతారు. వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనకు టాప్ అయితే ఇలా ఉల్టా తీసుకోవాలండి. ఇలా ఉల్టా తీసేసుకున్నాక మనకి ఇటు సైడ్ అయితే హ్యాండ్ నార్మల్గా క్లాత్కు హ్యాండ్కి యూజ్ అయ్యే క్లాత్ అయితే ఇటు సైడ్ అయినా ఇట్లా మధ్యలోనైనా జాయింట్ చేసి వస్తుంది. దాన్ని మనం కుట్ట అయితే వేసి వస్తుందండి. ఇలా కుట్టు వేసి వచ్చిన దాన్ని ఇలా నిదానంగా కుట్ట అయితే విప్పేసుకోవాలి. ఇలా కుట్టు విప్పేసుకున్నాక ఇలా అయితే ముడతగా ఉంటుంది. మనం దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఐరన్ చేసుకోవాలి. రేయన్ క్లాత్ అయితే పేపర్ వేసుకొని ఐరన్ చేసుకోవాలి. నార్మల్ కాటన్ క్లాత్ అయితే అలాగే ఐరన్ చేసేసుకోవచ్చు. ఇదైతే కాటన్ క్లాత్ కాబట్టి నేనైతే ఇలాగే ఐరన్ చేసేస్తున్నాను. అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఏ క్లాత్ ఉందో ఐరన్ బాక్స్ ఆ క్లాత్ కి అడ్జస్ట్ చేసేసుకొని ఇలా ఐరన్ అయితే నీట్ గా చేసేసుకోవాలి. రెండింటిని ఒకటేసారి ఇలా వేసుకొని ఇలా మంచిగా నీట్గా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా ఐరన్ బాక్స్తో ఐరన్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా అనుకున్నాక ఇలా డబల్ హోల్ చేసేసుకొని ఇటు సైడ్ ఇలా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనము పాతది టాప్ ఉంటుంది కదండి, అదైతే తీసేసుకోండి. నేనైతే కస్టమర్ దగ్గర నుంచి అయితే హ్యాండ్ కొలతలు అయితే తీసుకున్నాను. హ్యాండ్ కొలతలు వచ్చేసి మీరైతే హ్యాండ్ పొడవు కొలుచుకొని లెంత్ లూజ్ కొలుచుకొని కటింగ్ చేసేసుకోవాలి. దానికన్నా మనకు వచ్చిన దానికన్నా 1 ఇంచు ఎక్కువ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ పొడవు 4 ఇంచులండి. మనకి 4 ఇంచులకి మీ దగ్గర మీకు అందుబాటులో ఉన్న చాక్ పీసో మార్కరో ఏదో ఒకటి తీసుకొని ఇలా 4 ఇంచులకు మార్క్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా మనకి ఎంతవరకు క్లాత్ అడ్జస్ట్ అవుతుందో అంతవరకు 4 ఇంచులకు మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్నాక మనకు ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ గీసేసుకోవాలి. మనకు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనము ఇందులో హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులండి. 11 ఇంచులు అంటే 11 ఇంచుల్లో సగము 5.5 ఇంచులు. 5.5 ఇంచులకు మనము ఒక 1/2 ఇంచ్ అన్నా 3/4 ఇంచ్ అన్నా ఎక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ ఖర్చుకి సరిపోదండి. ఇక్కడ మనకి టాప్కి కచ్చ ఉండదు కదండి, అంతవరకు 1 ఇంచ్ ఇగో ఇక్కడ ఉంది చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ కచ్చ 1/2 ఇంచ్ వరకే ఉంటుంది కదండి, ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి. 1/2 ఇంచును మనకు ఇక్కడ నుంచి మనం ఇక్కడ 4 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్న కానించి మనకు 2 ఇంచులు మార్క్ చేసేసుకొని హ్యాండ్ చంక లూజ్ వచ్చేసి 6.5 ఇంచులండి. 6.5 ఇంచుల కాడ ఇలా మార్క్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ 4 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదండి, మనం 4 ఇంచుల్లో ఇలా స్ట్రైట్ గా పెట్టేసుకొని 4 ఇంచుల పొడవుకు సగం చేసుకొని పెట్టుకోవాలి. 2 ఇంచులు
ఇలా 2 ఇంచులకు మార్క్ చేసి ఈ 2 ఇంచుల నుంచి ఈ 2 ఇంచుల వరకు మనము స్కేల్తో స్ట్రైట్గా అయితే లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకొని ఇలా అయితే ఇలా కొంచెం షేప్ వచ్చేటట్టు ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలి. అంతేనండి, హ్యాండ్ కటింగ్ అయితే ఇంతే. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. మీకు చెప్పలేదు కదండి, ఇది 4 ఇంచులు ఎందుకు పెట్టుకున్నానంటే 3.5 ఇంచుల పొడవు, 1/2 ఇంచు, పావించు కచ్చకి, అందుకోసం 4 ఇంచులు పెట్టుకున్నారు. మీరు కూడా హ్యాండ్ ఎంత ఉందని అంతే పెట్టుకోకండి, కచ్చ కోసం వదిలేయండి. నేను చెప్పలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. హ్యాండ్ పొడవు 3.5నే, 1/2 ఇంచు ఇటు సైడ్ కచ్చ, 1/2 ఇంచు. ఓకే అండి, ఇది ఇట్లా వచ్చింది కదండి, మనకు లూజ్ ఇంతవరకు వస్తుంది కదా. ఒకసారి టాప్ చెక్ చేసుకొని కరెక్ట్గా సరిపోతుంటే సరిపోయేటట్టుంటేనేమో ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. లేదంటే మనకి ఇక మిగిలింది కదండి, దీన్ని ఇక్కడ అతుకులాగా వేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మరి స్టిచ్చింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తానండి ఇదే వీడియోలో నేను. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ మధ్యలో అయితే ఒక కట్స్ అయితే పెట్టుకొని, ఇప్పుడు ఇక్కడ 6.5 కాడ ఇక్కడ ఉన్న ఒక కట్స్ పెట్టుకొని ఇక స్టిచ్చింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టిచ్చింగ్ కాడికి వచ్చేసాం కదండి. ఫస్ట్ ఇక్కడ మనకి టాప్ అయితే ఉంది కదండి, ఈ టాప్ కాడ ఇక్కడ కుట్లు అయితే ఉన్నాయి కదా, కొంచెం ఒక ఇంచున్నర వరకన్నా ఈ కుట్లను అయితే విప్పేసుకోవాలి. ఇలా అయితే 2 సైడ్ల 1.5 ఇంచు వరకు కుట్లను అయితే తీసేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు అయితే హోల్ చేసుకొని ఇలా నీట్గా కుట్టుకోవాలి. ఇంకో పీస్ కూడా తీసుకొని ఇది కూడా ఇలా 1/2 ఇంచు హోల్ చేసి కుట్టుకోవాలి. ఇప్పుడు మనం టాప్ని తీసుకొని ఇప్పుడు ఇలా టాప్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇప్పుడు హ్యాండ్ ఉంది కదండి, ఇదా హ్యాండ్ భుజము. ఒక నిమిషం అండి, మీకు చూపిస్తాను మళ్ళీ అర్థమయ్యేటట్టు. ఇలా మెయిన్ వైపు తీసుకోవాలి. ఇలా మెయిన్ వైపే తీసుకొని మనకు షోల్డర్ ఉంటుంది కదండి, షోల్డర్ కాడ ఇలా పెట్టేసుకొని మనం ఈ హ్యాండ్స్కి మధ్యలో డాట్స్ అయితే పెట్టుకున్నాం కదండి, ఇది ఇలా ఇప్పుడు మీద కాకుండా ఇలా పెట్టాలి కింది వైపు. ఇది హ్యాండ్ పీసు, దీనికి కింది పైపు పెట్టుకొని ఇలా కరెక్ట్గా షోల్డర్కి మధ్యలో వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా క్రాస్గా మన క్లాత్ ఎమ్మటి ఇలా కొలుచుకోవాలి. ఫస్ట్ ఇది సరిపోతుందా సరిపోవడం లేదా అని చూసుకోవాలి. ఇలా 1/2 ఇంచు క్లాత్తో చూసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఏం లేదండి, బాగా ఎక్కువ అయితే మాత్రం అతుకైతే వేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇంకో ఇలా కిందికి ఇది పెట్టుకొని దీన్ని షోల్డర్ని ఇలా మధ్యలో పట్టుకొని ఈ గుర్తు మీద అయితే ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడ స్టిచ్చింగ్ చేయాలంటే మనకు ఈ షోల్డర్ కొన ఉంది కదండి, ఈ షోల్డర్ కొన వెంబటి కరెక్ట్గా క్రాస్ తిరిగేటట్టు పెట్టుకొని ఇలా పెట్టుకొని
ఇలా అయితే ఇక్కడ మనకు పావించి చూసుకుంటూ ఇలా పావించికి ఇది అడ్జస్ట్ చేసుకుంటూ కొన వెమ్మటి కుట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా పావించి చూసుకొని ఇది పావించి వరకు ఇలా పెట్టుకొని ఈ అంచు వెంబడి కొన వెంబటి కుట్ట అయితే నిదానంగా వేసుకోండి. ఇలా చూడండి, ఇలా నీట్గా కుట్ట అయితే వేసుకున్నాక సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే వేయాలి. ఎలా అంటే చూపిస్తా. ఇది ఉంది కదండి, మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని పాదం మీద ఈ కొన మీద పాదం పెట్టేసుకొని ఇప్పుడు దీని మీద ఇది పావించి పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి కొన వెంబడి. కరెక్ట్గా ఎక్కువ తక్కువ కాకుండా పావించే ఉండేటట్టు పెట్టుకొని కుట్ట అయితే వేసుకోవాలి. మరి ఎక్కువ తక్కువ వేస్తే చెయ్యి వెనుకకు ముందలికి ఎగుడు దిగుడుగా ముడతలుగా వస్తుంది. ఇలా చూడండి, నీట్గా ఇలా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనము ఇక్కడ సైడ్ వేసుకున్నాం కదండి కుట్టు, అలాగే ఇటు సైడ్ కూడా జాయింట్ ఈ కుట్టు మీద కూడా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. అది కిందిది అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు మనం కుట్టు వేసాం కదండి, దీని మీద ఇంకో కుట్టు పడేటట్టు వేసుకోవాలి. ఇలా నీట్గా అయితే ఇలా వేసేసుకోవాలి. ఇటు సైడ్ చూస్తే ఇలా ఉంటుంది. ఇలా ఈ క్లాత్ కూడా పైకి పోగులు రాకుండా ఇలా కొన వైపు కూడా కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ బయట వైపు చూడండి, నీట్గా ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా హ్యాండ్స్ని ఇలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే ఇలాగే అటు సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా అయితే రెండు సైడ్ల హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాక మనం టాప్ని ఉల్టా అయితే తీసేసుకోవాలి. హ్యాండ్ని ఇలా టాప్ని ఇలా ఉల్టా తీసేసుకొని ఇప్పుడు మనకు ఈ రెండింటిని ఇలా కలుపుతూ అడ్జస్ట్ చేసి ఒక కుట్ట అయితే ఈ కుట్టును కలుపుకుంటూ ఈ కుట్ట ఏమిటి ఇలా ఒక కుట్ట అయితే వేసుకోవాలి. రెండు సైడ్ల అలాగే జాయింట్ చేసి కుట్టు వేసుకోవాలి.
ఇలా కుట్టు వేసేసుకున్నాక ఇప్పుడు ఇలా అయితే రెండు సైడ్ల కుట్టు జాయింట్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇలా జాయింట్ చేసి కుట్టు అయితే వేసుకున్నాక మనము సైజు కుట్టు అయితే వేసుకోవాలి. సైజు కుట్టుకున ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇలా చూడండి, ఇలా ఉంది కదండి. ఈ చంక భాగం నుంచి ఈ చంక భాగం వరకు ఇలా పట్టుకొని ఇగో ఈ చంక భాగం నుంచి ఈ చంక భాగం వరకు మనము ఇలా పెట్టుకొని, టేప్ ఉంటుంది కదండి, ఇంట్లోనైనా టేప్ ఉంటుంది కదా. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇదైతే 21 ఉందండి. 21 అంటే 21 ఉందండి. ఇప్పుడు మనం దీనికి సైజు కుట్టు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మనకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులకు 5.5 ఇంచులు కదండి. మనం 5.5 ఇంచుల కాడ మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజు. ఇలా అయితే టేపును పెట్టు వేసుకొని 5.5 ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని అక్కడైతే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ చేసి ఉంచండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఇట్లా స్టార్ట్ చేసి ఉంచాలి. మనకి ఇది 21 వచ్చింది కదండి. మనకు టాప్ లూజ్ వచ్చేసి, చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచులు ఉందండి. 34 ఇంచుల్లో సగం చూసుకోవాలి మనము. ఫస్ట్ 34 ఇంచులలో సగం వచ్చేసి 17 ఇంచులండి. మనకి ఇది ఎంత వచ్చింది? 21 వచ్చింది కదండి. 21 అంటే మనం ఏం చేయాలంటే మీకు అర్థం కావడానికి 21 కాడికి కొలుచుకోవాలి. 1 2 3 4 4 ఇంచులు. ఇది 4 ఇంచులకు 2 సైడ్లకు 4 ఇంచులు ఎక్కువ ఉంది కదండి. 4 ఇంచులు మనకి ఇటు సైడ్ 2 ఇంచులు, ఇటు సైడ్ 2 ఇంచులు. అలాగే కింది పొర 1 ఇంచు, ఇటు సైడ్ 2 ఇంచులు, ఇటు సైడ్ 2 ఇంచులు అనుకుంటారు. కాదండి, మొత్తం మీద మనకి మొత్తం మీద మనకి 4 ఇంచులు తక్కువ కావాలి. అట్లా ఏం చేయాలంటే ఇటు సైడ్ 2 ఇంచులు, ఇటు సైడ్ 1 ఇంచు, ఇటు సైడ్ 1 ఇంచు అయితే మొత్తం 4 ఇంచులు తక్కువ అవుతుంది కదండి. అందుకని మనం ఇక్కడ నుంచి ఈ కొన నుంచి 1 ఇంచుకి చూసుకొని చెస్ట్ ఇక్కడనే కదండి చెస్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచుని ఇలా అయితే కుట్టు వేసేసుకోవాలి. మళ్ళీ మనకు నడుము కాడ దగ్గరికి వస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నడుము కాడ టాప్ మీరు మీ సైజు టాప్ తీసుకొని ఇక్కడ నడుము కాడ కొలిచేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. అప్పుడు నడుము లూజ్ ఎలా కొలుచుకోవాలంటే టాప్ని ఇలా పెట్టుకొని టాప్ లూజ్ అయితే మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కుట్టేసారు ఆ కుట్టు కానించి కుట్టు వరకు కొలుచుకొని. ఇది ఈ టాప్కు నడుము లూజు 28. 28లో సగం 14 ఇంచులు వచ్చిందండి. మనకు నడుము కాడ 14 ఇంచులు అంటే ఇటు సైడ్ 1 ఇంచు,
2 ఇంచులు ఇతలికి వేసుకొని 14 ఇంచులు అవుతుందండి. చూపిస్తాను. ఇక్కడ టాప్కున్న తక్కువ ఉంటుంది కదా, ఇక్కడ టాప్ వచ్చేసి 18 ఉందండి. అక్కడ 21 వచ్చింది కదా, ఇక్కడ 18 ఉంది. 18కి మనకు 14 రావాలి కదా. 14 అంటే సేమ్ మనకు 1 ఇంచు తక్కువ చేసేసుకోవాలి. 14 నుంచి 18 4 ఇంచులు కదా, అలాగే 1 ఇంచు ఈ కుట్టుకా నుంచి 1 ఇంచుకి తక్కువ చేసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. సేమ్ అలాగే కిందికి హోల్ చేసి కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కింది వరకు అయితే ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి. సేమ్ అటు సైడ్ కూడా సైడ్ కుట్టు వేసేసుకొని ఇంకా మనకి ఎక్స్ట్రా కుట్టు వేసుకోవాలంటే దీని వెమ్మటి ఇంకొక కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నాక మనం ఉల్టా తీసేసుకోవాలి. ఇలా ఉల్టా తీసుకొని ఇగో చూడండి, టాప్ హ్యాండ్ స్టిచ్చింగ్ ఎంత నీట్గా వచ్చేస్తుందండి. మీ టాప్స్ మీరే ఈజీగా, మీ ఇంట్లో మిషన్ ఉంటే మీ టాప్ మీరే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందికి మీరు చేసే లైక్ మరింత మందికి ఉపయోగపడుతుందండి. నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా లింక్ ఇచ్చానండి, ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. టాప్కి హ్యాండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూస్తున్నామండి.